ఎందుకు శ్రీరామచంద్రులు కూడా రామాయణం రాయలేదు, వాల్మీకి రాశారు. భగవద్గీత కూడా కృష్ణుడు రాయలేదు, వ్యాస మహర్షి రికార్డ్ చేశారు. లైక్ ఇస్ అరౌండ్ ఐ థింక్ 16th century. చైతన్య మహాప్రభు యొక్క జననము 1486లో. సో ఈ చైతన్య మహాప్రభు యాక్చువల్ గా వాస్తవంగా చూసుకుంటే ఆయన పేరు చైతన్య భారతి. చైతన్య మహాప్రభు యొక్క పేరు చైతన్య భారతిని ఎక్కడ లేదు. ఆయనకు డ్రీమ్ లో అంటే ఆయన స్వప్నంలో పనుకున్నప్పుడు ఆయనకి ఇట్లా భావన కలిగింది, అందుకే ఆయన ఈ మంత్రాన్ని మార్చేశారంట. వాళ్ళు మా గురువు చూసేసి, నువ్వు మూర్ఖుడివి, నీకు వేదాంతాలు చదివే అధికారం లేదు, హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయి. కానీ ట్రెడిషనల్ గా మనం చూసుకుంటే మంత్రాన్ని తిప్పే అర్హత ఎవరికి లేదు. కానీ చైతన్య మహాప్రభు స్వయంగా భగవంతుడు. ఇక్కడ కలియుగంలో ఉన్న ప్రజలందరినీ కూడా భగవద్ధామానికి తిరిగి తీసుకెళ్ళి. కృష్ణుడేమో మొగుడు అనుకుంటారు, మొగుడు అని ఏ శాస్త్రం చెప్పింది? అహం బీజ ప్రద పిత. ఇస్కాన్లో ఎప్పుడు కూడా చెప్పరు కృష్ణుడు మీ ప్రియుడు, కృష్ణుడు మీ భర్తగా పూజించాడు చెప్పరు. అర్జునుడు ఏం చేయాలి? ఉపదేశం అయిపోయినాక హరే కృష్ణ జపం చేసుకొని చనిపోయినాక వైకుంఠం అడిగి తను యుద్ధం చేయడానికైనా రెడీగా ఉన్నానని చెప్తున్నాడు, అంతేగాని జపం చేయమని కృష్ణుడు చెప్పలేదు. మీరు దేవుడికి దండం ఎలా పెడతారు? ఇలా 2 చేతులతో దండం పెడతాం కదా, అంతే. వీళ్ళు ఎట్లా పెడతారంటే ఇట్లా పెడతారు. తర్వాత నమస్కారము ఇలా పెట్టరు, సాష్టాంగ నమస్కారం పెడతారండి. నిజం తెలియకూడదు. ఇప్పుడు ఆదిశంకరాచార్య నిజంగా ఏం చెప్పారో తెలిసిపోయింది అనుకోండి, ఆర్గనైజేషన్స్ ఖాళీ అయిపోతాయి. గోవిందుని భజించమని శంకరాచార్యులు చెప్పారు, అదే మేము కూడా చెప్తున్నాము. బ్రహ్మ సంహిత అని. అదే మీరు శ్రీమద్ భాగవతాన్ని గనుక నమ్మలేదనుకోండి, పాషాండులు అవుతారు అని వాళ్ళకు జన్మ జన్మలకి యమరాజు